బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కవిత నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో అటు ఐటీ శాఖ అధికారులు సోదాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ శాఖ అధికారులు కవిత నివాసంలో ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ మనం చూస్తాం, ఈ రోజు ఢిల్లీ మద్యం కేసు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఆ కేసుని ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ తరుణంలోనే మళ్ళీ ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి సోదాలు చేయడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సిఆర్పీసీ బలగాలతో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత నివాసంలో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. దేనికి సంబంధించి సోదాలు చేస్తున్నా ఏంటి అనే దానిపై కూడా మరి కాసేపులోనే పూర్తి వివరాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కవిత నివాసంలో మాత్రం ఐటీ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారులు మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. అంటే సునీల్, కవిత నివాసంతో పాటు ఇంకా ఎక్కడైనా సోదాలు నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం కవితకు సంబంధించి మా కంపెనీలు ఏదైతే గతంలో ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించి దానిపై కూడా పూర్తిగా సోదాలు జరుగుతున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కవిత నివాసాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసాల్లో మాత్రం అయితే ఐటీ శాఖ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈడీ విచారణకు కూడా కవిత గతంలో హాజరు కావడం జరిగింది. మరోవైపు సిబిఐ అధికారులు కూడా ఇటీవల కాలంలో మరొకసారి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే సిబిఐ అదేవిధంగా ఈడీ విచారణ సవాల్ చేస్తూ కవిత మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ 19కి, అంటే ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు విచారణ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. వైపు ఢిల్లీ మద్యం కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ సిబిఐ విచారణ తర్వాత ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగడం పట్ల కొంత రాజకీయంగా ప్రకంపనలు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయడం మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపు. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.